Hi guys, welcome back to my channel. ఈ వీడియో SDLC సిరీస్లో థర్డ్ వీడియో. ఈ వీడియోలో డిజైనింగ్ గురించి మొత్తం చెప్తా. సెకండ్ వీడియోలో ఫీజిబిలిటీ స్టడీ గురించి చెప్పా మొత్తం. ఆ వీడియో లింక్ ఇక్కడ ఐ బటన్లో ఇస్తా. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఫీజిబిలిటీ స్టడీ గురించి ఒక ఐడియా వస్తుంది. SDLC 7 ఫేజెస్లో డిజైనింగ్ అనేది థర్డ్ ఫేజ్. డిజైనింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLCలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. ఈ ఫేజ్లో యాక్చువల్ డిజైనింగ్ అనేది జరుగుతుంది. డిజైనింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చూద్దాము. మన దగ్గర కొంచెం ల్యాండ్ ఉందనుకోండి. ఆ ల్యాండ్లో మనం హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం. ల్యాండ్ ఉంది కదా అని డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయం కదా. ఒక ఇంజనీర్ని పిలిపించి ప్లాన్ చేయమని చెప్పి డిజైన్ చేయించుకొని స్టార్ట్ చేస్తాం. ఇంజనీర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇస్తారు. ఆర్కిటెక్చర్ ఇలా ఉండాలి, ఎలివేషన్ ఇలా ఉండాలి అనేది ఒక డిజైన్ ఇస్తారు. ప్లంబింగ్ వర్క్స్ ఇలా ఉండాలి, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇలా జరగాలి, స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉండాలి అనేది ఒక డిజైన్ ఇస్తారు. ఇవే హై లెవెల్ అండ్ లో లెవెల్ డిజైన్స్. అంటే ఆర్కిటెక్చర్ ఇలా ఉండాలి, ఎలివేషన్ ఇలా ఉండాలి అని చెప్పే డిజైన్ హై లెవెల్ డిజైన్ అంటారు. ఇన్ డెప్త్గా లోపల ఎలక్ట్రికల్ వర్క్స్ ఇలా ఉండాలి, ప్లంబింగ్ వర్క్స్ ఇలా ఉండాలి అని చెప్పేది లో లెవెల్ డిజైన్. ఇన్ ద సేమ్ వే సాఫ్ట్వేర్లో కూడా సాఫ్ట్వేర్ బిల్డ్ చేసే ముందు డిజైనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు. అందులో మళ్ళీ హై లెవెల్ డిజైనింగ్ అండ్ లో లెవెల్ డిజైనింగ్ ఉంటాయి. హై లెవెల్ ఇంకా లో లెవెల్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫేస్బుక్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్ ఫామ్, న్యూస్ ఫీడ్, లైక్, షేర్ ఇలాంటివన్నీ ఒక ఫంక్షనాలిటీస్ అనుకుంటే ఈ ఫంక్షనాలిటీస్ అవైలబుల్ ఉండాలి నాకు అని చెప్పేది హై లెవెల్ డిజైన్. మరి లో లెవెల్ డిజైన్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫంక్షనాలిటీ తీసుకుందాం. లాగిన్ ఫంక్షనాలిటీలో లాగిన్ పనిచేయడానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవసరం పడతాయి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఈ యూజర్ నేమ్కి ఈ పాస్వర్డ్కి వ్యాలిడేషన్ ఎక్కడ అప్లై చేయాలి, వ్యాలిడేషన్ లాజిక్ ఎలా రాయాలి అనేదంతా లో లెవెల్ డిజైనింగ్. ఇట్ డీల్స్ మోస్ట్ విత్ ద క్లాస్ ఫైల్స్ ఎక్సెట్రా. హై లెవెల్ డిజైనింగ్ అండ్ లో లెవెల్ డిజైనింగ్, HLD అండ్ LLD కలిస్తేనే డిజైనింగ్. ఇన్ సింపుల్ వర్డ్స్, హై లెవెల్ అంటే పైన అని, లో లెవెల్ అంటే ఇన్ డెప్త్గా అని. ఓవరాల్గా ఈ హై లెవెల్ డిజైనింగ్ ఇంకా లో లెవెల్ డిజైనింగ్ ఎవరు చేస్తారంటే పోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా, ఆర్కిటెక్ట్ లెవెల్ పర్సన్స్ ఆర్ టీమ్ లీడ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ డిజైనింగ్స్ అనేవి చేస్తారు. ఈ రెండు డిజైన్స్లో ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ అనే చెప్తాను. బికాస్ హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ కలిపితేనే ఒక కంప్లీట్ డిజైన్ రెడీ అవుతుంది. డిజైన్ రెడీ అయిన తర్వాత కోడింగ్ అండ్ టెస్టింగ్ అవి కంటిన్యూ అవుతాయి. అండ్ ఓవరాల్ ఈ ఫేజ్ అంతటిని మనం డిజైనింగ్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ వీడియోలో మనం కోడింగ్ ఇంకా టెస్టింగ్ అనే 2 ఫేజెస్ గురించి తెలుసుకుందాం. And that's it for this video. మళ్ళీ కలుద్దాం. Bye.